హాయ్ అండి. ఈ వీడియోలో నేతి బీరకాయ పచ్చడి, అలాగే నేను బయట నుంచి ఉలవచారు ప్యాకెట్ తెచ్చానండి. వాటిని ఏం చేస్తున్నాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్, రెసిపీస్ మీకు వస్తూనే ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్‌గా నేతి బీరకాయ పచ్చడికి నేతి బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించుకున్నాను. మెత్తగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని దాన్ని చల్లగారే వరకు కూడా ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత చల్లగారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా అంటే మరీ మెత్తగా పేస్ట్‌లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. దానికి తాలింపు వేసుకోవడమేనండి. తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని దానిలోకి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలా తాలింపు వేసేసుకోవటమేనండి. ఎంతో ఈజీగా చేసుకునే వంటలు వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత తాలింపుని చట్నీలో వేసేసుకొని కలుపుకోవడమేనండి. ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తే చాలా ఈజీగా, టేస్టీగా చేయగలుగుతారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు కామెంట్ కూడా చేయండి. ఇంకేమన్నా కొత్త వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే రెసిపీస్, కొత్త రెసిపీస్ అవి కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేసి అప్లోడ్ చేస్తానండి. మీరు ఈజీగా చేసుకునే ప్రాసెస్లో మీకు చూపిస్తాను. తర్వాత అదే బాండీలోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దానిలోకి యాస్టీస్గా పోపు వేసేసుకోవడమేనండి. మళ్ళీ పోపు ఎందుకు అనుకుంటున్నారా? ఉలవచారుకి మనం తెచ్చుకుని డైరెక్ట్గా అలాగే వేసుకొని తినొచ్చు. కానీ ఇలా తాలింపు వేసుకుంటే అయితే టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి మీరు చేసి చూడండి. ఉలవచారు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. యాస్టీస్గా ఆయిల్ వేసుకొని వేడెక్కినాక పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇవన్నీ కూడా తాలింపు వేగిన తర్వాత మనం ప్యాకెట్లో కట్ చేసుకున్న ఉలవచారుని దీనిలో వేసేసుకోవడమే. ఏం లేదండి, సింపుల్గా ఇలా తాలింపు వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఒక గ్లాస్ జార్లోకి వేసేసుకొని రోజు కొంచెం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెం వేసుకుని తినొచ్చు. మనకి 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా ఇవి నిల్వ ఉంటాయండి. అస్సలు పాడు కావు. తర్వాత మళ్ళీ అయిపోతే కనుక మళ్ళీ తెచ్చుకొని తాలింపు వేసేసుకోవటమే. ఎంతో ఈజీగా చేసుకుని ఉలవచారు కూడా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.